ఈ రోజుల్లో విడాకులు అనేది చాలా కామన్ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే సినిమా వాళ్లకు డివోర్స్ అనేది మ్యాటరే కాదు. మంచినీళ్లు తాగినంత ఈజీగా బై బై చెప్పుకొని విడిపోతున్నారు. మూడు ముళ్ళు వేయడానికైనా ఎక్కువ టైం తీసుకుంటున్నారు, కానీ మనస్పర్ధలు వచ్చాయని విడిపోవడానికి మాత్రం పెద్దగా టైం తీసుకోవట్లేదు సెలబ్రిటీలు. దాంతో ఈజీగా జంటలు విడిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ మోస్ట్ సెన్సేషనల్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ కూడా విడాకులు తీసుకుంటున్నారంటూ చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. నిజానికి 2 ఏళ్ల కింద వీళ్ళిద్దరూ విడిపోయారని, దూరంగానే ఉంటున్నారని, విడాకులు ప్రకటించడమే తరువాయి అనే ప్రచారం జరిగింది. కానీ వాటన్నింటి మీద ఒకసారి అమితాబ్ బచ్చన్ చాలా సీరియస్ అయ్యాడు. అసలు ఇలాంటి రూమర్స్ ఎలా బయటికి వస్తాయి? అలా రాసే వాళ్లకు కూడా కుటుంబాలు ఉంటాయి కదా, ఇంకొకరి కుటుంబం గురించి ఇలా తప్పుడు వార్తలు ఎలా రాస్తారు అంటూ చాలా సీరియస్ అయ్యారు బచ్చన్ సాబ్. దాంతో ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్లు విడిపోతున్నారనే రూమర్స్ కు కొన్నాళ్లు బ్రేక్ పడింది. తాజాగా మరోసారి ఈ ఇద్దరు విడాకుల మీద సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ పుకార్లపై స్పందించాడు అభిషేక్ బచ్చన్. ఒకప్పుడు తన నటన మీద ఎలాంటి ట్రోల్స్ వచ్చినా ఇబ్బంది పడలేదు, బాధపడలేదు. కానీ ఇప్పుడు తనకు ఒక ఫ్యామిలీ ఉందని, తనపై, తన కుటుంబంపై తప్పుడు ప్రచారాలు చేస్తుండడం చాలా బాధకరమన్నాడు జూనియర్ బచ్చన్. ఎవరైతే రూమర్స్ క్రియేట్ చేస్తారో వాళ్లు మనస్సాక్షితో వ్యవహరించాలని కోరాడు. క్రియేట్ చేసిన న్యూస్ కు వాళ్లే సమాధానం చెప్పాలి గాని తాను కాదని క్లారిటీ ఇచ్చాడు అభిషేక్. సోషల్ మీడియాలో తనతో పాటు తన కుటుంబం మీద వస్తున్న వార్తలు ఫ్యామిలీని బాగా ఇబ్బంది పెడుతున్నాయని, తన ఇంట్లో ఒక పెరుగుతున్న అమ్మాయి కూడా ఉంది అనే విషయాన్ని వాళ్లు గుర్తుంచుకోవాలి అని చెప్తున్నాడు అభిషేక్. మీరు రాసే తప్పుడు వార్తలు తన కూతురు మనసుని ఎంత గాయపరుస్తాయనేది కూడా ఒకసారి ఆలోచించాలి కదా అంటున్నాడు ఆయన. మీకు నచ్చిన వార్తలు మీరు రాసుకుంటూ పోతే అందులో నిజానిజాలు మేమెందుకు చెప్పాలి? ఇవన్నీ మమ్మల్ని అడిగి రాయట్లేదు కదా అంటున్నాడు అభిషేక్. ఇలాంటి తప్పుడు వార్తలు రాసేటప్పుడు మీకు కూడా ఒక కుటుంబం ఉందనే విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే చాలు అంటున్నాడు ఆయన. అభిషేక్ బచ్చన్ ఇచ్చిన సమాధానంతో ఐశ్వర్యతో విడాకుల మ్యాటర్ పై క్లారిటీ వచ్చినట్టే. నిజానికి ఈ పుకార్లు రావడానికి కొన్ని సంఘటనలే కారణం. 2024లో జరిగిన అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల వివాహ వేడుకకు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడివిడిగా వచ్చారు. దాంతోపాటు కొన్ని ఈవెంట్స్ లో కూడా జంటగా కాకుండా ఒంటరిగా వచ్చారు. దాంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. అలాగే ఐశ్వర్య ముంబైలోని బిగ్ బి ఇంటి నుంచి వచ్చేశారని, ఓ డాక్టర్తో ఐష్ సన్నిహితంగా ఉంటుందంటూ రకరకాల వార్తలు మీడియాలో వచ్చాయి. వీటన్నింటి కారణంగా ఈ విడాకుల పుకార్లు బాగా వైరల్ అయ్యాయి. వీటన్నింటిపై ఒకేసారి స్పందించాడు అభిషేక్ బచ్చన్. పొనియన్ సెల్వన్ తర్వాత నటనకు బ్రేక్ ఇచ్చింది ఐశ్వర్య. అభిషేక్ బచ్చన్ మాత్రం సెలెక్టెడ్ రోల్స్ చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు.